ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను. ఆ వాక్కు శరీరధారి అయి మన మధ్య నివసించెను. దైవ ఉనికిని చాటు నిబంధన మందసమా, దైవ వరములనిచ్చు దీవెన పాత్రమా, సకల వర ప్రసాదములనిచ్చు పరిశుద్ధాత్మమా, నీకే స్తుతి, నీకే మహిమా, నీకే నిబంధన మందసమును ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ శుభాభివందనాలు. త్రియేక దేవుని శుభాశిస్సులు. ప్రభుని యందు ప్రియులగు సహోదరి సహోదరులరా, ఇప్పటి వరకు క్రీస్తు ప్రభు యొక్క శిలువ శ్రమలు, ఆయన మరణము, పునరుత్థానము, ఆ తరువాత పునరుత్థానమైన దగ్గర నుండి మోక్షారోహణం అవటానికి మధ్య ఉన్నటువంటి 40 దినాల కాలములో ఆయన పలికినటువంటి 7 మాటల గురించి మనం ధ్యానం చేశాము. ఆ తదుపరి పరిశుద్ధాత్మ గురించి కూడా మనం ధ్యానం చేశాము. క్రీస్తు ప్రభు యొక్క ఉత్థానము గురించి, ఆ ఉత్థానంలో ఉన్నటువంటి పరమార్థము గురించి ఈనాడు ధ్యానము చేద్దాము. పునీత పౌలు గారు కొరింథీయులకు వ్రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయము 17వ వచనాన్ని మనం ఆలకిద్దాము. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకన మీ పాపములోనే ఉన్నారు. అంతేకాదు క్రీస్తునందు నిద్రించిన వారును నశింతురు. ప్రార్థించుకుందాం. కృపా సత్య సంపూర్ణులైన మా దేవ, మీకే స్తోత్రమయ్య. సర్వోన్నతుడవైన మా తండ్రి, సర్వాంతర్యామి, మీకే స్తోత్రమయ్య. ఈ దినాన క్రీస్తు ప్రభు యొక్క ఉత్థానపు పరమార్థాన్ని మేము ధ్యానం చేసే సమయములో మమ్మలను శుద్ధులను చేయండి. ఆలకించుచున్న ఈ బిడ్డలందరినీ నూరంతలుగా ఫలింప చేయమని రానయున్న యేసయ్య పవిత్ర నామమున వేడుచున్నాము తండ్రి, ఆమేన్. యేసు ప్రభు యొక్క జీవితాన్ని గనక మనము చూచినట్లయితే చాలా విశిష్టము, చాలా వింతగొలిపేదిలా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే సహజత్వానికి అతీతమైనటువంటి స్థితిలో యేసు ప్రభు జీవించారు అన్నది మనకు స్పష్టంగా ఎరుకయే. ముఖ్యంగా ఆయన యొక్క ఉత్థానాన్ని గనక మనము గమనించినట్లయితే ఎప్పుడు ఎక్కడ ఎన్నడూ కూడా జరుగునటువంటిది ఆయన జీవితంలో జరిగింది. సహజత్వానికి వ్యతిరేకముగా మాత్రమే అది జరిగిందని మనం చెప్పగలుగుతాము. ఎందుకంటే మరణించిన వారు తిరిగి లేవటం అనేటటువంటిది అసంభవం. ఈ మరణించిన వారు తిరిగి లేవటం, లేకపోతే తిరిగి లేపబడటం అసలు ఎందుకు జరిగింది ఇదంతా? ఎందుకని యేసు ప్రభు లేపబడ్డాడు?
ఇక్కడ పౌలు గారు అంటున్నాడు కదా, యేసు ప్రభువే గనక లేపబడకపోతే మేము ప్రకటించేది మీ విశ్వాసం కూడా అంత వ్యర్థమే. మరి అటువంటప్పుడు ఒక విధంగా చెప్పాలి అంటే క్రైస్తవత్వానికి మూలమైనటువంటిది క్రీస్తు ప్రభు యొక్క ఉత్థానము. ఆ క్రీస్తు ప్రభు యొక్క ఉత్థానము అసహజమైనదంటూ ఉంటున్నాము. ఎందుకంటే మానవాళిలో ఎవరూ కూడా మరణించి తిరిగి లేవటం అన్నది జరగలేదు. బహుశా అట్లాంటి జరిగిన తర్వాత మరలా వారు చనిపోవటం జరిగింది. పాత నిబంధన గ్రంథం ముందు కనుక మనం గమనించినట్లయితే ప్రవక్తలు కొంతమందిని తిరిగి సజీవులుగా చేసినట్లు మనకు విదితం అవుతూ ఉంటుంది. కానీ సజీవులుగా చేయబడిన వారు తిరిగి మరణించారు. అదేవిధంగా యేసు ప్రభు కూడా ముగ్గురిని తిరిగి జీవితులుగా చేశారు. ఆ ముగ్గురు కూడా తిరిగి చనిపోవటం అన్నది జరిగింది. కానీ యేసు ప్రభు యొక్క జీవితానికి వచ్చేసరికి తిరిగి లేపబడిన యేసయ్య మరణించటం అన్నది మాత్రం జరగలేదు. అందుకే ఆయన యొక్క ఉత్థానపు పరమార్థం ఏంటి అన్న దాని గురించి మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. అసలు ఎందుకు మరణం నుండి యేసు ప్రభు లేపబడవలసి వచ్చింది అనే దానిని మనం ధ్యానం చేయడానికి ముందు అసలు మరణము అంటే ఏంటి, ఈ మరణము అన్నది ఈ లోకంలో ఎలా ప్రవేశించింది, మానవుడు మరణించటానికి సృష్టించబడ్డాడా లేక మానవుడు కలకాలము జీవించటానికి సృష్టించబడ్డాడా అన్నది గనక మనం ఆలోచన చేస్తే ఆది కాండము 3వ అధ్యాయాన్ని గనక మనం చదివినట్లయితే ప్రియులారా, అక్కడ దేవుని యొక్క చిత్తం ప్రకారము మనుష్యుడు అనేటటువంటి వాడు అంటే మొదటి ఆదాము మరణించటానికి మాత్రము సృష్టించబడలేదు. మానవుని సృష్టించినటువంటి దేవదేవుడు ఆ మానవుని తన రూపంలో సృష్టించాడు అంటూ మనకు విదితం అవుతుంది. ఆది కాండము 1వ అధ్యాయము 27వ వచనాన్ని గనక మనం చూసినట్లయితే మనకు అర్థమయ్యేది ఏంటి అంటే దేవుడు మానవుని తన స్వరూపమందు సృష్టించాడు. సర్వాన్ని తన వాక్కుచే కలుగు చేసినటువంటి దేవుడు మనుష్యుని సృష్టించటానికి వచ్చేసరికి తన చేతులకి మట్టి అంటించుకున్నాడు. తన చేతులకు మట్టి అంటించుకొని ఒక ఆకారాన్ని తయారు చేసి ఆ ఆకారానికి తన జీవాన్ని పోశాడు. తన జీవాన్ని పునికి పుచ్చుకున్నటువంటి ఆ ఆకారము సజీవముగా మారింది. ఆ సజీవంగా మారినటువంటి ఆకారానికి ఆదాము అని నామకరణం చేసిన ఆదాము ఒంటరిగా ఉండటం శ్రేయస్కరము కాదు అని అతని ప్రక్కటి ఎముక నుండి అవ్వమ్మను చేయడం జరిగింది. ఇదంతా మనకు తెలిసిందే. అక్కడ ప్రభు వారికి ఒక షరతు పెట్టారు అండి. మీరు కలకాలము జీవించాలి అంటే తోటలో ఉన్నటువంటి ఆ చెట్టు పండుని మాత్రం తినవద్దు. ఇది మనం 3వ అధ్యాయంలో చూస్తాము. సైతాను యొక్క ప్రేరణకు లోనైనటువంటి అవ్వమ్మ చేయవద్దన్న పని చేసింది, తినవద్దన్న పండును తింది, మరణాన్ని తమ జీవితంలోకి కొని తెచ్చుకున్నారు. వాస్తవానికి అవ్వ ఆదాములు కలకాలము దేవునితో కలిసి జీవించటానికి మాత్రమే సృష్టించబడ్డారు. దానిని వారు పోగొట్టుకున్నారు. ఏ విధంగా పోగొట్టుకున్నారు అంటే అవిధేయత. అవిధేయత అనగానే చెప్పిన మాట వినకుండా మనకు నచ్చినది మనము మెచ్చినది మనము చేస్తే దాన్ని అవిధేయత అంటూ ఉంటాము. ఆ విధముగా దేవుని యొక్క మాటను వారు వినలేదు కాబట్టి ఆ అవిధేయత కారణం వలన లోకానికి వినాశనాన్ని తెచ్చుకున్నారు. ఆ వినాశనమే పాపము, ఆ పాప కారణమే మరణము. దేవుని యొక్క హెచ్చరికను అవ్వమ్మ సైతానుకు చెప్పింది. మేము గనక ఈ చెట్టు పండు తింటే మరణిస్తాము. ఆ ఎరుక చేయబడిన దానిని ప్రక్కన పెట్టేసి ఆ ప్రలోభానికి లోనై శోధనలో పడిపోయి తినవద్దన్న పండు తిని లోకానికి పాపాన్ని తెచ్చుకుంది. పాపము అంటే ఏంటి? అవిధేయత. దేవుని యొక్క వాక్కును అతిక్రమించటమే పాపము. ఇదే విషయాన్ని మనం రోమీయులకు వ్రాసినటువంటి లేఖలో చూస్తూ ఉంటాము. ఈ యొక్క దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించటము అనేటటువంటిది పాపము. ఆ పాపము తీసుకొచ్చినటువంటిది మరణము అంటూ రోమీయులకు వ్రాసిన లేఖ 6వ అధ్యాయము 23వ వచనంలో మనము చదువుతూ ఉంటాము. అప్పటి వరకు దేవదేవునితో సఖ్యత కలిగి ఉన్నటువంటి ఆ ఇద్దరు చేయవద్దన్న పని చేయటము ద్వారా దేవునికి దూరమై దేవునితో ఉన్న సఖ్యతను కోల్పోయారు. అలా కోల్పోయి వారు ఉంటూ ఉన్నటువంటి ఆ పవిత్రమైన ఏదెను వనము నుండి బయటకు గెంటివేయబడ్డారు. లోకానికి పాపం చేరింది. ఆ స్థితి నుండి తిరిగి వారిని సఖ్యత చేయటానికి మరొక వ్యక్తి లోకానికి రావాల్సి ఉంది. ఆ మరొక వ్యక్తే మనము యేసుగా ఎంచాము, యేసుగా అంగీకరించాము, యేసుగా
ఆ దేవదేవుడు ఈ లోకానికి పంపించాడు. అసలు ఎందుకు యేసు ప్రభు మరణించి ఉత్థానుడు అవ్వాల్సి వచ్చింది అంటే, లోకానికి అవిధేయత కారణము వలన పాపం వచ్చింది, పాప కారణం వలన మరణం వచ్చింది, మరణ కారణము వలన వినాశనం వచ్చింది. ఈ వినాశనము నుండి, మరణము నుండి, పాపము నుండి మనలను తిరిగి బయటకు తీసుకొచ్చేటటువంటి వ్యక్తి రావాలి. ఆ వ్యక్తి పరిపూర్ణమైన సత్య సంపన్నుడుగా రావాలి. ఎందుకు అంటే, పరిపూర్ణత్వాన్ని గనక లేకపోతే ఆదాము సంతతిలో ఉన్నప్పటికీ ఆ ఆదాము సంతతిలో ఉన్న వ్యక్తి గనక పరిపూర్ణుడు కాకపోతే అసంపూర్ణుడు అవుతాడు. కాబట్టి అసంపూర్ణమైనటువంటి ఆ వ్యక్తి పరిపూర్ణత్వాన్ని ఇవ్వలేడు. కాబట్టి ఆ వచ్చేటటువంటి వ్యక్తి పరిపూర్ణుడిగా రావాలి. అందుకే అంటూ ఉంటాడు కదా, దేవదేవుడు ప్రజలను తన సన్నిధికి తీసుకుని రావటానికి అనేక మందిని పంపించాడు. ఆ అనేక మంది వచ్చిన తర్వాత ఆఖరిన తన దివ్య కుమారుని ఈ లోకానికి పంపించాడు. ఇదే విషయాన్ని యోహాను వ్రాసినటువంటి సువార్త 3వ అధ్యాయము 16వ వచనం ఆలకించండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. ఆయన యందు విశ్వాసం ఉంచువానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు కనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడెను. తన అద్వితీయ కుమారుని ఈ లోకానికి పంపించినటువంటి ఆ దేవదేవుడు ఆ అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరిని కూడా రక్షిస్తాడు అన్నటువంటిది మనం దివ్య వాక్కు ద్వారా ఆలకించాము. ఇక్కడ అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచటము అంటే ఏంటి అనగా, ఆయన యొక్క జీవితాన్ని పరిపూర్ణంగా నమ్మి ఆ జీవితము గురించి తెలుసుకొని ఆయనను అంగీకరించి స్వీకరించి ఆ తరువాత ఆయన ద్వారా రక్షణ వచ్చింది అని ఆయన చేసిన ప్రతి క్రియను పరిపూర్ణంగా విశ్వసించి ఆయన చూపిన మార్గంలో పయనించే ప్రతి ఒక్క వ్యక్తి కూడా జీవిస్తాడు, నిత్య జీవిగా జీవిస్తాడు. ఇదియే ఆ తండ్రి దేవుడు యేసయ్యను ఈ లోకానికి పంపటంలో ఉన్న కారణము. మొదటి ఆదాము దేవుని నుంచి దూరం అయితే రెండవ ఆదాముగా ఎంచబడినటువంటి క్రీస్తు లోకాన్ని అంతా తిరిగి దేవుని దగ్గరికి తీసుకొచ్చాడు. మొదటి ఆదాము ద్వారా లోకానికి పాపము వస్తే రెండవ ఆదాము అయిన క్రీస్తు తన మరణ పునరుత్థానాల ద్వారా లోకము నుండి పాపపు స్థితిని పటాపంచలు చేశాడు. మొదటి ఆదాము పాప ఫలితముగా మరణం వస్తే రెండవ ఆదాముగా ఎంచబడినటువంటి క్రీస్తు ద్వారా ఈ లోకానికి నిత్య జీవము ఇవ్వబడింది. మన రక్షకుని యొక్క జీవితం 2 మాటల్లో మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం. మొదటిది, ఆయన జన్మ ఒక వింత, ఒక విశిష్టత. ఎందుకంటే ఆయన జన్మించటానికి పూర్వమే ఆయన జన్మము గురించి అనేక మంది ప్రవక్తలు చెప్పటం జరిగింది. రెండవది, ఆయన బోధలన్నీ కూడా చాలా విశిష్టమైనవి. అప్పటి వరకు పంటికి పన్ను కంటికి కన్ను అని పలికినటువంటి ఆ బోధ, ఆ సమయం నీ శత్రువుని ప్రేమించు, నిన్ను హింసించిన వారి కోసం నువ్వు ప్రార్థన చేయి అంటూ తన ఒక నూతన బోధని లోకానికి ఆయన ప్రసాదించాడు. మరొక వింత ఏంటి అంటే, ఆయన మరణించి తిరిగి లేపబడటం. ఈ లేపబడటం అనేటటువంటిది, ఆ లేపబడిన తరువాత ఆయన పొందినటువంటి దేహము ఒక వింతైన దేహముగా ఎంచబడుతుంది. అదే మహిమాన్వితమైన దేహము. ఆ దేహము జీవించటానికి ఆహారం అక్కరలేదు, నిలబడటానికి స్థలం అక్కరలేదు, వెళ్ళటానికి ద్వారం అక్కరలేదు. దీనినే పౌలు గారు అంటారు కదా, ద గ్లోరిఫైడ్ బాడీ, అదే మహిమాన్వితమైన శరీరము. ఈ విధంగా చూసినట్లయితే యేసు ప్రభు జన్మించినప్పటి నుండి ఉత్థానం అయ్యేటంత వరకు, ఉత్థానమైన తర్వాత తిరిగి మోక్షానికి వెళ్ళేటంత వరకు ఒక సామాన్య మానవుని యొక్క జీవితానికి విశిష్టమైన జీవితంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అందుకే ఆ విశిష్టమైన వ్యక్తిగా ఈ లోకంలో జన్మించిన ఆ యేసయ్య తన పరిపూర్ణత్వాన్ని నుండి లోకానికి పరిపూర్ణత్వం ఇవ్వటం ప్రారంభించాడు. ఆ పరిపూర్ణత్వమే
ఆయన మరణమును జయించిన పునరుత్థానము. ఆ పునరుత్థానం యొక్క విశిష్టత, ఆ పునరుత్థానం యొక్క పరమార్థము మనం ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా ఆయన పునరుత్థానాన్ని మనము చూచినట్లయితే అది దేవుని యొక్క అద్వితీయమైన శక్తిని మనకు వ్యక్తం చేస్తూ ఉంది. రోమీలకు వ్రాసిన లేఖ 1వ అధ్యాయము 3-4 వచనాలను మనం ఆలకిద్దాము. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రాభవముతో నిరూపింపబడెను. ప్రియులారా, వాస్తవానికి యేసు ప్రభు కనిపించటానికి మానవుడిగా కనిపించిన మానవ మాతృడిగా ఆయన ఈ లోకంలో దావీదు వంశానికి చెందిన వ్యక్తిగా మనకు విదితమైన, అది శరీరానుసారము బట్టి మాత్రమే. కానీ ఆత్మానుసారము బట్టి ఆయన దేవునికి సంబంధించిన వాడు, పరిపూర్ణమైన దైవత్వాన్ని కలిగిన వాడు. ఇంకొక మాట చెప్పాలి అంటే దైవ కుమారుడిగా ఎంచబడ్డాడు. ఆ దైవ కుమారుని యందు విశ్వాసం ఉంచిన వారు జీవిస్తారు అని పలుకుతున్నాడు. ప్రియులారా, ఈ యొక్క దైవ కుమారుడిగా ఎంచబడటము అంటే దేవుని యొక్క అద్వితీయమైనటువంటి శక్తి ఆ దైవ కుమారుడైనటువంటి యేసయ్యలో మనకు విదితమవుతూ ఉంటుంది. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం గనుక మనం గమనించినట్లయితే, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. అద్వితీయము, ద్వితీయము లేనిది, రెండవది లేనిది, అంటే దేవదేవునితో సరి సమానముగా ఉన్నటువంటి తన కుమారుడు. ఆది యందు వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యే దేవుడై ఉండెను. ఏ వాక్ అయితే దేవుని యొద్ద ఉందో, ఏ వాక్ అయితే దేవుడై ఉందో, ఆ వాక్యమే మనుజ రూపుడిగా కన్యమరియ గర్భానుగా ఈ లోకములో జన్మించింది. జన్మించినటువంటి ఆ దివ్య కుమారుడు, రోమిలకు రాసిన లేఖ 1వ అధ్యాయం 3-4 వచనాల ప్రకారం మనకు అర్థమవుతుంది ఏంటి అంటే, అతడు జన్మించటానికి దావీదు వంశంలో జన్మించిన దేవుడు కాబట్టి దేవుని యొక్క ఆత్మను పరిపూర్ణంగా కలిగిన వాడుగా ఈ లోకంలో జన్మించాడు. అద్వితీయమైనటువంటి దేవుని యొక్క గొప్ప శక్తి విదితమవుతుంది యేసు ప్రభు యొక్క ఉత్థానము ద్వారా. అంటే దేవుడే స్వయముగా మరణము నుండి యేసయ్యను లేపాడు అన్న విషయం మనకి విదితమవుతూ ఉంటుంది. మరణాన్ని కలుగ చేసిన వాడు జీవాన్ని కలుగ చేస్తాడండి. అందుకే మరణముపై తన అధికారాన్ని యేసు ప్రభు యొక్క ఉత్థానము ద్వారా దేవదేవుడు లోకానికి చాటుతున్నాడు. అంటే పాపముపై తన అధికారాన్ని, పాపపు ముళ్ళు విరిచేటటువంటి తన యొక్క గొప్పతనాన్ని, సైతాన్ యొక్క గర్వాన్ని అణిచివేసేటటువంటి స్థితిని ఆ యొక్క మరణ పునరుత్థానాల ద్వారా లోకానికి దేవదేవుడు చాటాడు. ఇది మొదటిదండి. ప్రియులారా, ఇక రెండవదిగా క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానం మనకు నూతన జీవాన్ని ఇస్తుంది. పౌలు గారు కొరింథీయులకు వ్రాసిన 2వ లేఖ 5వ అధ్యాయం 17వ వచనాన్ని మనం గమనిద్దాము. కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయను. సమస్తమును దేవుని వలనైనవి. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. యేసు ప్రభుని కలిగిన ఏ వ్యక్తి అయినా సరే నూతన సృష్టి అనే మనం ఆలకించాము. ఏంటి ఈ యొక్క నూతన సృష్టి? వాస్తవానికి మనము గనక గమనించినట్లయితే మనలో ఒక పాపపు పాత స్వభావము అన్నది ఉంది. దీనిని ఆదాము స్వభావం అంటూ ఉంటాము, లేదా ప్రాచీన స్వభావం అంటూ ఉంటాము. ఈ ఆదాము స్వభావము కానీ ప్రాచీన స్వభావము కానీ ఈ మనిషిలో ఎలా ప్రవేశించింది అంటే, ఆ మనిషి ఎప్పుడైతే పాపం చేశాడో ఆ పాప కారణము ద్వారా
ఈ మనిషిలో పాపపు స్వభావం ప్రవేశించింది. ఈ పాపపు స్వభావపు ప్రభావం ఎంత ఘోరముగా ఉంది అంటే, మొట్టమొదటి ఆదాము సంతానమైనటువంటి కయ్యను ఒక నరహంతకుడిగా మారేటంతటి ఘోరమైన స్థితి యొక్క పాపపు స్వభావము మనకి కలుగ చేసింది. ప్రియులారా, ఆనాటి నుంచి ఈనాటి వరకు ప్రతి మానవునిలో కూడా ఈ పాపపు స్వభావం అనేది ఖచ్చితంగా చోటు చేసుకుంటూ ఉంది. ఈ పాపపు స్వభావమునే మనము జన్మ పాపము అంటూ ఉంటాము. అంటే జన్మించగానే మనకు సంక్రమించినటువంటి స్థితి, దీనినే సిన్ఫుల్ నేచర్ అంటూ ఉంటారు. ఈ యొక్క పాపపు స్వభావపు రీత్యా మనం అనేక సార్లు పాపంలో పడుతూ ఉంటాము. ఈ అనేక సార్లు పాపంలో పడటం వలన ఈ పాపపు స్వభావపు రీత్యా పాపపు స్థితిలో పడిపోయి దేవుని నుంచి మరీ ఇంకా దూరం అవుతూ ఉంటున్నాము. అలా దేవుని నుంచి దూరం అయ్యేటటువంటి మనలను తిరిగి దేవునితో సఖ్యత పరచటానికి దేవుడు మనకు ఇచ్చినటువంటి వ్యక్తే యేసు ప్రభు. ఆ యేసు ప్రభు లోకాన్ని దేవుని ఎలా సఖ్యతపరచాడు అంటే తన మరణ పునరుత్థానాల ద్వారా. ఈ తన మరణ పునరుత్థానాల ద్వారా లోకాన్ని సఖ్యతపరిచినటువంటి ఆ దేవుడు ఆ పరిచర్యను కొనసాగించమని ఆనాటి అపోస్తులకు అప్పగించాడు. ఆ అపోస్తుల నుండి మనందరికీ కూడా ఈ సమాధాన పరిచేటటువంటి పరిచర్య ముందుకు కొనసాగుతుంది. ప్రియులారా, ఈ సమాధాన పరిచర్య ద్వారా జరుగుతున్నది ఏంటి అన్నది కనుక మనము గమనించినట్లయితే, మనము పాపపు పాత స్వభావాన్ని కలిగి ఉన్నప్పుడు ఈ పాపపు పాత స్వభావపు స్థానములో యేసు ప్రభు యొక్క స్వభావాన్ని మనలోకి తండ్రి దేవుడు జొప్పిస్తున్నాడు అన్నది వాస్తవం. ఇదే విషయాన్ని గలాతీయులకు వ్రాసిన లేఖ 4వ అధ్యాయపు 6వ వచనంలో మనకు స్పష్టంగా ఎరుక చేస్తున్నాడు పౌలు గారు. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడవే. కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. ప్రియులారా, మనలో ఉన్నటువంటి పాపపు పాత స్వభావపు స్థానములోనికి దేవుడు తన కుమారుని యొక్క ఆత్మను పంపించాడు. ఈ ఆత్మ మనలో తన యొక్క నివాసము ఏర్పాటు చేసుకోవటము ద్వారా మనము యేసు దేవుని ఏ విధముగా పిలిచాడో తండ్రి అని, అబ్బా అని, అదే విధమైనటువంటి స్థితి మనము కలిగి ఉన్నాము. అనగా యేసు ద్వారా దేవునికి మనము దత్తపుత్రులుగా మారుతున్నాము. యేసు మనకు సహోదరుడు అవుతున్నాడు. ఆ యేసు యొక్క సహోదర తత్వము ద్వారా ఇంకొక మాట చెప్పాలి అంటే, జ్యేష్ఠుడైనటువంటి ఆ యేసయ్య యొక్క తత్వము ద్వారా మనందరము కూడా యేసు సాధించి ముగించిన ఆ రక్షణలో పాలి భాగస్థలం అవుతున్నాము. ఆ రక్షణలో పాలి భాగస్థలం అవుతూ యేసు మనకు అనుగ్రహించేటటువంటి ఆ యొక్క మోక్షాన్ని పొందేటటువంటి వారసులుగా, హక్కుదారులుగా మారుతున్నాము. అలా మారటము అనేటటువంటిది ఇక్కడ ఈ లోకంలో ప్రారంభమవుతుంది. మన పాపపు పాత స్వభావము అనేటటువంటిది ఒక గొంగళి పురుగు లాంటిది. ఈ గొంగళి పురుగు యొక్క స్థితి నెమ్మదిగా సీతకోక చిలుక స్థితికి మారుతుంది. అదే విధముగా మనలో ఉన్నటువంటి ఈ పాపపు పాత స్వభావపు రీత్యా ఉన్న మన బ్రతుకు యేసయ్య యొక్క ఆత్మను మనము కలిగినప్పుడు, యేసయ్యను మన రక్షకునిగా అంగీకరించినప్పుడు, యేసయ్యను మన రక్షకునిగా స్వీకరించినప్పుడు ఈ పాత స్వభావమైన గొంగళి పురుగు స్వభావము లాంటిది నిదానముగా సీతాకోక చిలుక స్వభావముగా మారుతుంది. అలా మార్చటానికే యేసయ్య తన మరణ పునరుత్థానాలను మనకి ఇస్తున్నారు. ఆ మరణ పునరుత్థానాల ఫలమే మనము ఒక నూతన సృష్టిగా మారుతున్నాము. ప్రియులారా, ఇక మూడవదిగా కృప. దీనినే గ్రేస్ అంటూ ఉంటాము. ఈ కృప అన్న దాన్ని వివరించటం అంత సులభం కాదు అండి. ఒక విధంగా చెప్పాలి అంటే, ఈ కృప అనేటటువంటిది దేవుని యొక్క మంచితనం. ఆదికాండము 1వ అధ్యాయం 31వ వచనాన్ని కనుక మనం చదివినట్లయితే, తన సృష్టి అంతయు చూచుటకు ఆయనకు మంచిదిగా కనిపించెను. ఎవ్రీథింగ్ ఇస్ గుడ్.
ఇక అంటే తాను సృష్టించిన సృష్టిలో ఏ లోపము లేదు. ఒక విధంగా చెప్పాలి అంటే ద పర్ఫెక్ట్ అది ఆయన సృష్టి. దేవుడు తన మంచితనాన్ని బట్టి మనకు ఉచితంగా వసగేటటువంటి అనేకమైనటువంటి మేలులను కృపగా మనం ఎంచవచ్చు. అవి ఏదన్నా కావచ్చండి. ఆయన కృపను బట్టి అంటే ఆయన మంచితనాన్ని బట్టి మనకు ఆయుష్నివ్వచ్చు, ఆయన మంచితనాన్ని బట్టి ఆరోగ్యాన్ని ఇవ్వచ్చు, ఆయన మంచితనాన్ని బట్టి సకల సంపదను అనుగ్రహించవచ్చు, ఇంకా ఏమైనా చెప్పుకోవచ్చు. అది అంతా కూడా మనకు హక్కు లేకపోయినా దేవుని యొక్క ఉచితమైన ప్రేమ వలన మనకు లభించేటటువంటిదే ఆయన కృప. ఆ కృప గురించి మనం ధ్యానం చేద్దాం. వాస్తవానికి ప్రియులారా, యేసు ప్రభు యొక్క మరణ పునరుత్థానాల ద్వారా మనము ఆ యొక్క రక్షణలో పాలు భాగస్థలం అవుతున్నా, మనము నూతన జీవులుగా మారుతున్నా, మనలో ఉన్న పాపపు పాత స్వభావాన్ని కాస్త తొలగించుకుంటున్నా, మనము చేసే క్రియలను బట్టి మనము మోక్షానికి వెళతాము అన్న గ్యారంటీ లేదు. మోక్ష ప్రాప్తి అనేటటువంటిది దేవుని యొక్క కృపను బట్టి మాత్రమే మనకు లభ్యమవుతూ ఉంటుంది. ప్రియులారా, ఈ కృప అన్నటువంటి ఈ భావము మొట్టమొదటిగా నిర్గమాకాండము 34వ అధ్యాయము 6-7 వచనాలలో మనకి విదితమవుతూ ఉంది. ఆలకించండి గ్రంథము నుండి. అతని ఎదుట యెహోవా అతనిని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములు గల దేవుడైన యెహోవా, ఆయన 1000 మందికి కృపను చూపుచు దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని ఆయన ఏ మాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకిని కుమారుల మీదకిని రప్పించునని ప్రకటించెను. కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు. ప్రియులారా, ఇవన్నీ కూడా దేవుని యొక్క క్వాలిటీస్, ఆయన గుణగణాలుగా ఎంచబడుతున్నాయి. ఇంత కలిగినటువంటి ఈయన పాపుల మీద అంత త్వరగా కోపగించుకోడు. కానీ మానవుడు చేసినటువంటి పాప ఫలితము తరతరాల వరకు వారి బిడ్డలకు సోకుతుంది అని కూడా ఆయన ప్రకటించడం జరిగింది. ఈ దేవుని యొక్క ముఖ్యమైన గుణగణాలనే మనకు కృపలాగా ఆయన అనుగ్రహిస్తూ ఉంటాడు. ఇదే విషయాన్ని 145వ కీర్తన 8-9 వచనాలలో మనం గమనిద్దాము. యెహోవా దయా దాక్షిణ్యములు గలవాడు, ఆయన దీర్ఘశాంతుడు, కృపాతిశయం కలవాడు. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. ప్రియులారా, ఇదే విషయాన్ని యావేలు గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనములో మరో విధంగా చెప్పడం జరిగింది. మీ దేవుడైన యెహోవా కరుణ వాత్సల్యములు గలవాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడయుండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ప్రియులారా, పాపపు పాత జీవితాన్ని జీవించే ప్రతి ఒక్క వ్యక్తి తిరిగి తనతో సఖ్యత పడాలి అని ఆ సఖ్యత పడటానికి తానే ముందుకొస్తున్నాడు. ఆ తానే ముందుకొచ్చినటువంటి వ్యక్తిగా యేసయ్య మనకు కనిపిస్తున్నాడు. తానే ముందుగా ఈ లోకము తిరిగి తనతో సఖ్యత పరచుకోవటానికి ఒక యాజక గొర్రె పిల్లగా లోక పాపాలను పరిహరించినటువంటి వ్యక్తిగా యేసు మనందరికీ విదితమే. ఆ విధముగా యేసు తన మరణ పునరుత్థానాల ద్వారా మనము దేవుని యొక్క బిడ్డలమయ్యేటటువంటి కృపను, ఆయన రాజ్య వారసులమైనటువంటి హక్కును మనకు అనుగ్రహిస్తున్నాడు. ఇది అంతా కూడా మన గొప్పతనాన్ని బట్టి, మన మంచితనాన్ని బట్టి కాదు, కానీ ఆయన కృపను బట్టి జరుగుతుంది. ఈ కృప ఆయన ముఖ్యముగా తన దివ్య కుమారుడైన యేసయ్య మరణ పునరుత్థానాల ద్వారా మనకు అనుగ్రహిస్తున్నారు. యేసు ప్రభు యొక్క ఉత్థాన వరప్రసాదము పరిశుద్ధాత్మ పాప మన్నింపు. యోహాను వ్రాసిన సువార్త 20వ అధ్యాయము 22వ వచనము ఆలకిద్దాం. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడు.
మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును, ఎవరి పాపములు మీరు నిలిచియుండనిత్తురో అవి నిలచియుండునని వారితో చెప్పాను. పరిశుద్ధాత్మ వరప్రసాదము ఉత్థాన క్రీస్తు ఇచ్చిన గొప్ప వరమండి. ఈ యొక్క పరిశుద్ధాత్మను ఏ విధముగా ఆనాడు యోహాను సువార్త ప్రకారం ఆ ప్రజలు స్వీకరించారు అంటే, యేసు కలత చెందిన వారి మధ్యకు వచ్చి వారితో పలికిన మాట, మీకు శాంతి కలుగునుగాక, నా శాంతిని నేను మీకు ఇస్తున్నా, ఈ లోకం ఇచ్చినట్లు నేను నా శాంతిని మీకు ఇవ్వటం లేదు అని వారిపై శ్వాస ఊది మీరు పవిత్రాత్మను పొందండి. ఇక్కడ శ్వాస ఊదటము అనేటటువంటిది కనుక మనము గమనించినట్లయితే, మొట్టమొదటిలో సృష్టి జరిగినప్పుడు దేవాది దేవుడు నిర్జీవముగా ఉన్నటువంటి ఆ ఆదాము యొక్క ముక్కు గ్రోళ్లలో తన శ్వాస ఊదటం ద్వారా ఆ ఆదామును సజీవుడిగా చేశాడు. అదే విధంగా ఇక్కడ యేసు ప్రభు కలత చెందిన హృదయాలతో బ్రతుకుతూ ఉన్నటువంటి ఆ శిష్యుల మధ్యకు వచ్చి వారికి శాంతిని సమాధానాన్ని ఇచ్చాడు. ఆ సమయంలో ఆయన చేసినటువంటి ఆ క్రియ మనం గమనించినట్లయితే వారిపై శ్వాస ఊది తన జీవాన్ని వారికి ఇస్తున్నాడు. వారికి తన జీవాన్ని ఇవ్వటము ద్వారా వారిని ఒక నూతన సృష్టిగా మారుస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తి, ఒక శక్తి. మనలో నూతన సృష్టి జరగాలంటే మనము ఖచ్చితంగా పరిశుద్ధాత్మను పొందిన వారమై ఉందాము. ఈ పరిశుద్ధాత్ముడు అనేటటువంటి ఈ వ్యక్తి మనలోకి ఎప్పుడు వస్తారు అంటే, ఏ సమయమునైతే మనము బాప్తిసం పొందుతామో, త్రియేక దేవుని యొక్క నామములోకి మనము చేర్చబడతామో ఆ సమయములో మనం ఆత్మదేవుని పొందుతాము. అందుకే ఒకానొక సమయంలో యేసు ప్రభు అంటారు కదా, మీరు నీటితోనూ పరిశుద్ధాత్మతోనూ అభిషేకించబడతారు అని. ఈ పరిశుద్ధాత్మ గురించి యేసయ్య చాలాసార్లు చెప్పడం జరిగింది. ముఖ్యముగా తాను ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళే సమయమున కలత చెందిన మనస్సుతో బ్రతుకుతున్నటువంటి తన శిష్యులకు ఒక వాగ్దానాన్ని చేస్తాడు. నేను వెళ్ళిన తర్వాత మీ మధ్యకు ఒక ఆదరణకర్తను పంపిస్తాను, అతడు వచ్చి మీకు అన్నీ కూడా నేర్పుతాడు. ఇంకొక మాట చెప్పాలి అంటే, పరిశుద్ధాత్మ దేవుడు మనలో వేచి ఉన్నాడు అనడానికి నిదర్శనము మనము యేసుకు సాక్షులుగా మారుతున్నాము. ఎవరైతే యేసుకు సాక్షులుగా 100% మారతారో వారు పరిశుద్ధాత్మ దేవుని యొక్క వరాలను పరిపూర్ణంగా పొంది ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకముతో నింపబడ్డారన్నది వాస్తవం. ప్రియులారా, ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనపై వేంచేసి రావటము ద్వారా శరీరము, ఆత్మ అనేటటువంటివి రెండుగా మారిపోతూ ఉన్నాయి. శరీరానుసారమైనటువంటి వ్యక్తులుగా, ఆత్మానుసారమైనటువంటి వ్యక్తులుగా మనము జీవించటం ప్రారంభిస్తూ ఉంటాము. అందుకే రోమీలకు వ్రాసిన లేఖ 8వ అధ్యాయము 5వ వచనం నుంచి గనక మనము గమనించినట్లయితే, గ్రంథము నుండి ఆలకించండి. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమై ఉన్నది. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏ మాత్రమును లోబడనేరదు. ప్రియులారా, 11వ వచనాన్ని ఆలకిద్దాం. మృతులలో నుండి యేసుని లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చేటటువంటి గొప్ప వరప్రసాదము ఏంటి అంటే, దేవుని యొక్క ఆత్మ. అంటే యేసయ్యను ఏ ఆత్మ అయితే మృతులలో నుండి లేపిందో ఆ ఆత్మను తండ్రి దేవుడు మనలోనికి జొప్పించాడు అన్నటువంటిది మనకు తెలిసిన వారమై, ఆ ఆత్మను కలిగిన వారమైతే మనము మరణాన్ని జయిస్తాము, తిరిగి నిత్య జీవులుగా మారతాము. ఎందుకంటే ఆత్మ శరీర కలయికే మానవుడు. ఈ ఆత్మ శరీరాల కలయికైన మానవుడు శరీరానికి సంబంధించిన వాటిని ప్రక్కన పడేసి ఆత్మను పరిపూర్ణంగా కలిగిన వాడైతే, ఆత్మాభిషేకుడిగా మారిన ఈ వ్యక్తి మరణానికి కారణమైన పాపాన్ని జయిస్తాడు. పాపము వలన వచ్చిన మరణపు ముళ్ళను విరిచివేసి
నూతన జీవిగా మారతాడు. ఈ విషయాన్ని మనకు రోమీలకు వ్రాసిన లేఖనందు మనకు స్పష్టంగా ఎరుక చేయబడుతుంది. ముఖ్యంగా ఈ యొక్క 11వ వచనంలో మనం గమనించినట్లయితే, చావునకు లోనైన మీ శరీరాలను ఆయన తిరిగి లేపుతాడు. ఏ విధముగా? ఆత్మ మీలో ఉండటము ద్వారా, పరిశుద్ధాత్మ మీలో ఉండటము ద్వారా. అసలు చావుకు కారణం ఏంటి? పాపము. ఇదే విషయాన్ని రోమీలకు వ్రాసిన లేఖ 6వ అధ్యాయం 23వ వచనంలో మనం గమనించాము. అంటే మరణానికి కారణమైన పాప శరీరానికి సంబంధించింది కాబట్టి శరీరము మృత్యుతుల్యం అవుతుంది. కాబట్టి ఆ శరీరమును మృతుల నుండి లేపితే మరణము నుండి మనలను బయటికి లేపుతున్నాడు. పాపముపై విజయాన్ని మనకి ఇచ్చేటటువంటిది పరిశుద్ధాత్మ దేవుడు. ఆ విధముగా ఒకటి పరిశుద్ధాత్మను అనుగ్రహించటము, రెండవది పాపాన్ని జయించేటటువంటి స్థితిని మనకు ప్రభు అనుగ్రహిస్తున్నాడు తన ఉత్థాన ఫలము ద్వారా. ఉత్థాన క్రీస్తు ఇచ్చేటటువంటిది నిత్య జీవం అండి. ఇప్పుడు మనం ఆలకించిందంతా ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ఆలకించేది మరొక ఎత్తు, నిత్య జీవము. అంటే కలకాలము జీవించటం అండి. అసలు కలకాలము జీవించటానికే కరుణ కలిగిన ప్రభు మానవుని సృష్టించాడు. తొలి మానవుడైన ఆదాము తన అవిధేయత ద్వారా పోగొట్టుకున్నాడు, దేవుని నుండి దూరం అయ్యాడు. ఆ నిత్య జీవానికి బదులు నిత్య శిక్షణ నెత్తినేసుకున్నాడు, మరణానికి లోనయ్యాడే మనం తెలుసుకున్నాం. ఆ మరణపు ముళ్ళు విరిచి పాపమును జయించిన వాడైన యేసయ్య మనందరికి తాను ఇస్తానన్నటువంటిది ఏంటి అంటే నిత్య జీవము. ప్రియులారా, ఈ నిత్య జీవాన్ని పొందటానికి మనం ఏం చేయాలి? అసలు ఈ నిత్య జీవము అంటే ఏంటి? లైఫ్ ఎవర్ లాస్టింగ్ అంటూ ఉంటాము. కలకాలము బ్రతకటం అండి. ఎవరి దగ్గర బ్రతకాలి? దేవుని సాన్నిధ్యములో బ్రతకాలి. ఎలా బ్రతకాలి? శరీర జీవులుగా ఉన్నటువంటి మనము అశరీర జీవులుగా మారతాము అంటే దేవుడు చాలా స్పష్టంగా ఎరుక చేస్తున్నాడు. శరీరధారులమైన మనము అశరీరులుగా మారితే తప్ప మనము మోక్షవాసులతో చేరలేము. ఇదే విషయాన్ని మత్తయి సువార్త 22వ అధ్యాయము 23వ వచనం నుంచి ప్రభు చాలా స్పష్టంగా ఎరుక చేస్తున్నాడు. ఆనాడు పునరుత్థానం అంటే నమ్మకము లేనటువంటి సద్దుశైలు కొందరు యేసు వద్దకు వచ్చి, అయ్యా మీరు పునరుత్థానం ఉంది అని చెబుతున్నారు, అంటే మరణించిన వారు తిరిగి లేస్తారు, మరి తిరిగి లేచినప్పుడు ఏమి జరిగిద్ది అన్నది యేసుని అడుగుతూ, మా ఊరిలో 7 అన్నదమ్ములు ఉన్నారు. పెద్దోడు వివాహం చేసుకున్నాడు, సంతానం లేక చనిపోయాడు. ధర్మశాస్త్రం ప్రకారం రెండోవాడు ఆమెను వివాహం చేసుకోవాలి. ఆడు చేసుకున్నాడు, కానీ అతనికి కూడా పిల్లలు కలగలేదు, అతను చనిపోయాడు. ఈ విధముగా ఆమెను 7 వివాహం చేసుకున్నారు, 7 చనిపోయారు, 7 ఎవరికీ పిల్లలు కలగలేదు. మరి పునరుత్థానమందు ఈ 7 ఈ స్త్రీ ఎవరికి భార్య అవుతుంది? అప్పుడు ప్రభు చెప్పిన మాట మనం ఆలకిద్దాం గ్రంథము నుండి. మత్తయి సువార్త 22వ అధ్యాయము 29వ వచనము నుండి. లేఖనములు గాని దేవుని శక్తిని గాని ఎరుగక మీరు పొరబడుచున్నారు. పునరుత్థానమందు ఎవరును పెండ్లి చేసి కొనరు, పెండ్లికియ్యబడరు. వారు పరలోకమందున్న దూతల వలె ఉందురు. మృతుల పునరుత్థానము గూర్చి నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనై ఉన్నానని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదా? ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాడని వారితో చెప్పెను. పరలోకపు విషయాన్ని ఎంత స్పష్టంగా ప్రభు ఎరుక చేశారు అంటే, ఉత్థానమైన తరువాత ఇచ్చి పుచ్చుకోటాలు ఉండవు. వారు ఏ విధముగా ఉంటారు అంటే దేవదూతల్లాగా ఉంటారు. మరి దేవదూతలు ఎలా ఉంటారు? వారు అశరీరులు, వారు శరీరధారులు కారు. ఇక్కడ మీకు ఒక చిన్న విషయాన్ని గుర్తు చేస్తాను. దేవుని యొక్క సృష్టిలో శరీర జీవులు జంతువులు, ఆత్మ శరీర జీవులు మనుజులు, ఆత్మజీవులు దేవదూతలు. ఈ ఆత్మ శరీర జీవులు తమ పునరుత్థానము తదుపరి ఆత్మజీవులుగా మారతారు, అంటే దేవదూతల్లా మారతారు. చాలా స్పష్టంగా యేసు ప్రభు ఎరుక చేస్తున్నాడు అండి. ఈ దేవదూతల్లాగా మారేటటువంటి స్థితి మనకు దేవుడు అనుగ్రహిస్తాడు.
ఎంతటి గొప్ప స్థితి అంటే ఇది దేవుని సన్నిధిలో దివారాత్రులు దైవ నామ సంకీర్తన చేసేటటువంటి స్థితి. యేసు ప్రభు పలుకుతున్నాడు కదా, యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనమందు, నేనే పునరుత్థానమును జీవమును, జీవము ఉండగా నన్ను విశ్వసించువారు ఎన్నటికీ మరణమును చవిచూడరు అని ఇదే విషయాన్ని ఆది కాండము 3వ అధ్యాయము 19వ వచనంలో మనకి తెలియజేయబడింది. నీవు మట్టి నుండి చేయబడ్డావు, తిరిగి మన్నైపోతావు అంటూ ఆనాడు పాపము చేసినటువంటి ఆదామును దేవుడు శపించటం జరిగింది. ప్రియులారా, శరీరము మన్నులో కలిసిపోతే ఆత్మ దేవుని యొక్క జీవాన్ని కలిగినది కాబట్టి అది దేవుని సాన్నిధ్యానికి చేరుతుంది. మరి శరీరము లేకుండా ఆత్మగా మనము జీవించలేము. ఈ శరీరముతోనే మంచి చేస్తాము, ఈ శరీరముతోనే చెడు చేస్తాము. మరి ఈ శరీరముతో మనము చేసినటువంటి ఈ క్రియలకు శరీరము కూడా ఖచ్చితముగా బాధ్యత వహించవలసి ఉంది. అందుకే అంటాడు కదా యేసయ్య ఒకానొక సందర్భమున నరకము గురించి మాట్లాడుతూ, అగ్ని ఆరదు పురుగు చావదు. ప్రియులారా, అగ్ని ఆరదు పురుగు చావదు ఏంటి అంటే ఒక ఆకాంక్ష. ఈ ఆత్మ ఆకాంక్ష ఏంటి అంటే దేవుని సాన్నిధ్యానికి చేరాలి. కానీ దేవుని సాన్నిధ్యము చేరకుండా దేవునికి విరోధి అయిన సైతాను సాన్నిధ్యాన్ని గనక ఈ యొక్క ఆత్మ వెళితే ఆ అగ్నిలో అది మలమల మాడుతూ ఉంటుంది. అంటే కోరిక, ఒక కోరిక కలిగిన ఆత్మ ఆ కోరిక తీరక విలవిలలాడుతూ ఉంటుంది. ఏంటి ఆ కోరిక అంటే ఆత్మ దేవుని యొక్క సాన్నిధ్యములో పరవశించిపోవటమే కోరిక. అది మనకు నెరవేరాలి. అలా నెరవేరకపోవటమే నరకము. ఆ నరకములో ఆత్మ ఘోషిస్తుంది. ఆ ఆత్మతో పాటు శరీరము కూడా ఘోషిస్తూ ఉంటుంది. ఏ శరీరము? మహిమాన్వితమైన శరీరము. అది మహిమ పొందినప్పుడు మనకి లభ్యమయ్యే శరీరము. అది దేవదూతల్లా ఉండే శరీరం. అది యేసు ఉత్థానమైనప్పుడు కలిగిన శరీరము. కానీ నరకములో మనకు లభ్యమయ్యే శరీరం ఏంటి? మహిమాన్వితమైన శరీరము కాదు, శాపగ్రస్తమైన శరీరము. మహిమ పొందినప్పుడు, యేసు సాన్నిధ్యములో ఉన్నప్పుడు యేసుని కలిగిన వారిగా ఉత్థాన క్రీస్తు పొందిన శరీరాన్ని మనం పొందుతాం. దానిని గ్లోరిఫైడ్ బాడీ అంటాము. కానీ ఉత్థాన క్రీస్తు యొక్క శరీరాన్ని పొందకుండా ఆ దేవునికి విరోధి అయిన అపవాది సాన్నిధ్యంలో మనం ఉంటే ఆ అపవాది శపించబడింది కాబట్టి ఆ శపించిన శరీరము నరకము పాలు అవుతుంది. ప్రియులారా, ఈ మహిమాన్వితమైన శరీరము మనము ఎప్పుడు పొందుతామంటే యేసు ప్రభు రెండవసారి ఈ లోక తీర్పరిగా వచ్చినప్పుడు, మనమందరము ఆయన సాన్నిధ్యానికి చేర్చబడినప్పుడు ఆయన చేసిన తీర్పును బట్టి ఆయన మనకిస్తూ ఉంటాడు. తన కుడి ప్రక్కన ఉన్నవారిని, తన ఎడమ ప్రక్కన ఉన్నవారిని ఆయన ఏ విధంగా తీర్పు తీరుస్తాడు అన్నది మనకు చాలా స్పష్టము. ఈ సమయంలో మనం రక్షణ పొందాలి అంటే 2 క్రియలు కావాలి. మొదటిది విశ్వాసము. ఆ విశ్వాసముతో పాటు మనకు క్రియలు కూడా ఉండాలి. తెస్సలోనీయులకు వ్రాసిన లేఖ 4వ అధ్యాయము 14వ వచనము, యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించు వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పునదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలచియుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధికి చేరము. ఇంకొక సందర్భములో కూడా పౌలు గారు చెప్పడం జరిగింది, ముందుగా ఆయనకు సంబంధించిన వారు ఆ తరువాత తదితరులు దేవుని సాన్నిధ్యానికి చేర్చబడతారు. కాబట్టి దేవుని సాన్నిధ్యానికి చేర్చబడాలి అంటే దేవుని యొక్క కృప ముఖ్యము. ఆ కృప అనేది మనకి ఏ విధంగా లభ్యమవుతూ ఉంది అంటే విశ్వాసము అద్వితీయ కుమారుని యందు. అందుకే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో మనం ఆలకించాము, ఎవరైతే పంపించబడినటువంటి ఆ అద్వితీయ కుమారుని యందు పరిపూర్ణ విశ్వాసం కలిగి ఉంటారో వారు నశించక జీవించుస్తారు, వారు నశించక జీవిస్తారు అనే అక్కడ ఒక వాగ్దానాన్ని ప్రభు ఇచ్చాడు.
కాబట్టి ముందుగా మనము నశించకుండా నిత్య జీవులుగా జీవించాలి అంటే యేసునందే పరిపూర్ణ విశ్వాసులుగా మనము ఉండాలి. ఇక రెండవదిగా యేసయ్య చెప్పినటువంటి ఆ యొక్క ఆజ్ఞలను విధానాలను మనం స్వీకరించాలి. ప్రభు పలుకుతున్నాడు కదా, నేనే సత్యము మార్గము జీవము. కాబట్టి ఆయన మార్గములో మనం కనుక ప్రయాణం చేస్తే సత్యాన్ని కనుగొంటాం. ఆయన నుండి సత్యాన్ని స్వీకరిస్తే నిత్య జీవులుగా మనం ఉంటాం. కాబట్టి ఆయన చూపిన మార్గములో మనం ప్రయాణం చేయాలి. అలా ప్రయాణము చేస్తూ మనం నిత్య జీవులుగా మారుతూ ఉంటాం. అందుకే యాకోబు గారు తన లేఖలు అంటారు కదా, మీ యొక్క విశ్వాసాన్ని మీరు నాకు చెప్పండి, నా క్రియల ద్వారా నా విశ్వాసాన్ని ప్రకటిస్తానంటాడు. అంటే క్రియలు లేని విశ్వాసము మృత్యుతుల్యము, చనిపోయిన దాంతో సమానము. కాబట్టి అటు క్రియలు ఉండాలి, ఇటు విశ్వాసము ఉండాలి. ఎవరైనా సరే యేసుని పరిపూర్ణంగా విశ్వసిస్తే వారు ఖచ్చితంగా యేసు చెప్పినట్లు, యేసు చూపిన బాటలో నడుస్తారు. ఇది వాస్తవం. కానీ ఏదో పబ్బం గడుపుకోవాలి, తమ యొక్క బలహీనతలను తాము మరుగుపరచుకోవాలనే ఆలోచన కలిగిన వారు ఒక విశ్వాసం ఉంటే సరిపోతుంది అని చెబితే అది వాస్తవం కాదు. ఇదే విషయాన్ని గలాతీయులకు వ్రాసిన లేఖల్లో పౌలు గారు చాలా స్పష్టంగా ఎరుక చేస్తున్నాడు. గలాతీయులకు వ్రాసిన లేఖ 5వ అధ్యాయము 18వ వచనం నుంచి కనుక మనము గమనించినట్లయితే అక్కడ శరీర కార్యాలు ఆత్మ కార్యాలు అంటూ రెండింటిని మనకు ఎరుక చేస్తున్నాడు. ఈ శరీర కార్యాలను ఆత్మ కార్యాలను కనుక మనము విభజించినట్లయితే ఏ వ్యక్తి ఏ కార్యాల ద్వారా ఏమి పొందుతాడు అన్నది కూడా మనకు స్పష్టంగా ఎరుక చేయబడింది. కాబట్టి ప్రియులారా, శరీరానికి సంబంధించిన వ్యక్తులుగా మనం బ్రతకాలి అంటే శరీరము ఈ లోకానికి సంబంధించింది అయితే ఈ లోకవాసులుగా మనం బ్రతకాలి అనుకుంటే ఈ లోకము మనకిచ్చేది శాపము, ఆ శాపము మనకిచ్చేది మరణము, ఆ మరణము మనలను పాపముతో నిండేలా చేస్తుంది. యేసయ్య మనకిచ్చినటువంటి ఆ పునరుత్థాన ఫలమైన నిత్య జీవాన్ని పొందటానికి విశ్వాసులుగా, పరిపూర్ణ విశ్వాసులుగా మనము జీవించటం నేర్చుకుంటే ఖచ్చితంగా యేసు సాధించి ముగించిన ఆ దైవ కార్యములు, ఆ రక్షణ కార్యములు ముందుకు కొనసాగుతాము. నేను మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. పౌలు గారు చాలాసార్లు మహిమాన్వితమైన శరీరం అంటూ చెబుతూ ఉన్నారు. అదే విషయాన్ని యేసు ప్రభు కూడా మత్తయి సువార్తలో 22వ అధ్యాయము 29వ వచనంలో చెప్తున్నాడు. నేను సజీవులకు దేవుడనే కానీ నిర్జీవులకు దేవుడను, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. ఈ ముగ్గురు కూడా దేవుని యొక్క సాన్నిధ్యములో శరీర కార్యాల కంటే ఆత్మ కార్యాలకు, అంటే దేవునిపై పరిపూర్ణ విశ్వాసాలుగా జీవించడానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారు. కాబట్టి వారిని నేటికి కూడా మనము తలస్తూ ఉన్నాము. వారి నామాన్ని మనము ఒక ప్రార్థనగా కూడా మలచుకుంటూ ఉన్నాము. ఈ యొక్క నామము అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల నామము దీవెనకరమైన నామముగా ఎంచబడింది. అదే విధముగా యేసునందు పరిపూర్ణ విశ్వాసులుగా జీవించే ప్రతి ఒక్కరూ కూడా దీవెనకరమైనటువంటి వ్యక్తులుగా మారతారు. అందుకే ఎప్పుడో చనిపోయిన తర్వాత పరలోకానికి చేరతాము అనే దానికంటే ఆ పరలోకం అనేటటువంటిది ఇక్కడ ఈ లోకములో స్థాపించటం మనం నేర్చుకుందాము. ప్రియులారా, పరలోక రాజ్యము సమీపించింది, హృదయ పరివర్తన చెందండి అంటూ ఆనాడు యేసు ప్రకటించాడు. ఇదే ప్రకటన ఆనాడే కాదు, ఈనాడు కూడా మనందరికీ కూడా ఆ ఆత్మదేవుడు ప్రకటిస్తున్నాడు. మీరు మీ జీవితాలు మార్చుకోండి, మీ బ్రతుకు విధానం మార్చుకోండి. ఈ నవీన యుగములో అంత పర్వాలేదులే, ఏం కాదులే అనేటటువంటి భావనకు లోనవుతూ అటు దైవ కార్యాలను ప్రక్కన పెట్టి ఈ లోక కార్యాలకే ఎక్కువ ప్రాముఖ్యతనిస్తూ అంతా కూడా మంచిదే అనే భావన కలిగిన వారిగా మనం బ్రతుకుతున్నాము. ఇది వాస్తవం. ఈ సందర్భంలో ప్రియులారా, మనము ఖచ్చితంగా గుర్తుంచుకోవలసింది పరలోక రాజ్యాన్ని మనము ఇక్కడ మన మధ్య స్థాపన చేయవలసిన బాధ్యులై ఉన్నాము. అందుకే యేసు ప్రభు వెళుతూ అప్పగింతలు ఇచ్చాడండి. తన యొక్క 12 మంది శిష్యులు పిలుచుకొని మత్తయి సువార్త 28వ అధ్యాయం 16వ వచనం నుంచి కనుక గమనించినట్లయితే, నాకు ఇహపరములందు సర్వాధికారం ఇవ్వబడింది, కాబట్టి మీరు ప్రపంచ నలుమూలలకు వెళ్ళండి, వెళ్ళి పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున బాప్తిసం ఇవ్వండి. అలా ఇచ్చిన వారు, విశ్వాసులుగా ఉన్నవారు నాకు చెందిన వారుగా మారతారు. తద్వారా వారు ఇక్కడే ఈ లోకములోనే నా రాజ్యాన్ని స్థాపించిన వారు అవుతారు. ప్రియులారా, ఆ దైవ రాజ్య
స్థాపన అనేటటువంటిది ఖచ్చితంగా మనందరము చెయ్యాలి. అది మన ప్రాథమిక బాధ్యతగా మనము స్వీకరిద్దాం. ఏదో బైబిల్ తీసుకొని లోకములో వెళుతూ వాక్యాన్ని ప్రకటిస్తే దైవ రాజ్య స్థాపన అవుతుంది అనుకుంటే అది పొరపాటే. మనకున్న చిన్న ప్రపంచములో, మన గృహములో, మన చుట్టుప్రక్కల మనము బ్రతుకుతూ మన బ్రతుకు ద్వారా మన బ్రతుకుని ఒక ప్రబోధముగా మార్చి దైవరాజ్య స్థాపన చేయటం ప్రారంభిస్తే అది నిజమైన దైవరాజ్య స్థాపన. యువర్ డీడ్స్ ఆర్ మోర్ దెన్ యువర్ వర్డ్స్ అంటే మీ క్రియలు మీ యొక్క మాటల కంటే చాలా గొప్పవి. మీ క్రియల ద్వారా, మీ యొక్క మాటల ద్వారా మాత్రమే కాకుండా మీ క్రియల ద్వారా దైవ రాజ్య స్థాపన ఎక్కడ చేయగలిగితే ఆ దైవ రాజ్య స్థాపన ఫలాన్ని, ప్రతిఫలాన్ని మోక్షవాసులుగా జీవితకాలం అంతా మనము జీవిస్తాము. ఆ మరణము లేనటువంటి నిత్య జీవ వారసులుగా, పరలోక రాజ్య వారసులుగా మన జ్యేష్ఠుడైన యేసయ్యతో కలిసి మనము ఉంటాము అన్నది వాస్తవం. అందుకే ఈ యొక్క యేసు ప్రభు ఉత్థానము అనేది అతి ముఖ్యమైనటువంటిది. ఈ ఉత్థాన ఫలమే దైవ రాజ్య ప్రాప్తి. ఈ ఉత్థాన ఫలమే వారసత్వపు ప్రాప్తి. ఈ ఉత్థాన ఫలమే మనము దేవునితో కలకాలము కలిసి ఉండే భాగ్యము. అటువంటి భాగ్యాన్ని మీరందరూ పొందాలని ఆ ఉత్థాన క్రీస్తు మీకు ఒక నూతన జీవాన్ని, నూతన తత్వాన్ని ఇవ్వాలని మనసారా ప్రార్థించుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణులైన మా దేవ, మీకే స్తోత్రమయ. సర్వోన్నతుడవైన మా తండ్రి, మీకే స్తోత్రమయ. ఆల్ఫా ఒమేగా, మీకే స్తోత్రమయ. పతనమైన మానవుని తిరిగి సాన్నిధ్యానికి చేర్చుకోవటానికి, మీకు మాకు మధ్య సఖ్యతను ఏర్పాటు చేయటానికి మీరు మీ దివ్య కుమారుని పంపించారు. ఆయన తన మరణ పునరుత్థానాల ద్వారా ప్రభువా సాధించిన ఆ రక్షణ ఫలాన్ని గురించి మేము ధ్యానం చేశాము. ఈ ప్రక్రియలో ప్రభువా నా బలహీనతను బట్టి కానీ, అజ్ఞానమును బట్టి కానీ నేను సరిగా వివరించలేకపోయినట్లయితే నాకు మీ జ్ఞానమునిచ్చే మరొక అవకాశాన్ని కలుగ చేయండి. ఆలకించినటువంటి ఈ బిడ్డలందరూ కూడా నూరంతలుగా ఫలిస్తూ నిత్య జీవులుగా ఉండే భాగ్యాన్ని కలుగ చేయమని రానయ్యున్న యేసయ్య పవిత్ర నామమున వేడుచున్నాను తండ్రి. ఆమేన్. సర్వశక్తుడు, దయామయుడు, పిత, పుత్ర, పవిత్రాత్మ సర్వదా మిమ్ము దీవించి మీకు తోడై ఉందురుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.